డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. మన దేశ సాయంతోనే స్వాతంత్ర్యం సంపాదించుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు పాక్ సపోర్ట్ గా తన గళాన్ని వినిపిస్తోంది. ఆ దేశ రిటైర్డ్ మేనేజర్ జనరల్ ALM ఫజ్లుర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ పై భారత్ దాడి చేస్తే ఊరుకోమని, ఆ దేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని కారుకూతలు కూశారు. భారత ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణకు సంయుక్త సైనిక ఏర్పాట్ల కోసం చైనాతో చర్చలు జరపాల్సిన అవసరం చాలా ఉందని ఆయన ఫేస్బుక్ వేదికగా పోస్టు చేశాడు. అయితే ఫజ్లుర్ రెహమాన్ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని బంగ్లాదేశ్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. ఇటువంటి వాటిని ప్రోత్సహించమని స్పష్టం చేసింది. అయితే వ్యక్తిగత అభిప్రాయాలను ప్రభుత్వంతో ముడిపెట్టదని పేర్కొంది. పొరుగు దేశాలతో శాంతియుత సంబంధాలను కొనసాగించాలని ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కానీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ కు రెహమాన్ అత్యంత సన్నిహితుడు. ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. బంగ్లా రైఫిల్స్ కు కూడా ఆయన అధిపతిగా పనిచేశారు. బంగ్లా రక్షణ శాఖ ఇప్పటికీ ఆయన సలహాలు పాటిస్తుంది. అలాంటి స్థాయి వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలపై ఆధిపత్యం కోసం ఎప్పటి నుంచో చైనా, బంగ్లాదేశ్ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు పరోక్ష చర్యల ద్వారా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చూస్తూ ఉంటాయి. చైనా దురాక్రమణలకు ప్రయత్నిస్తూనే ఉంది. భారత్ ఎప్పటికప్పుడు వారి వ్యూహాలను తిప్పికొడుతోంది. ఒకప్పుడు పాకిస్తాన్ చెర నుంచి విడిపోవడానికి యుద్ధమే చేసిన బంగ్లాదేశ్ ఇప్పుడు అదే పాకిస్తాన్ స్నేహం కోసం ఉవ్విళ్లూరుతోంది. ఎప్పుడైతే షేక్ హసీనాను పదవి నుంచి దింపేసి మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టాడో అప్పటి నుంచి బంగ్లా వ్యాప్తంగా భారత వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. ఆ దేశంలోని హిందువులపై అరాచకాలు చేస్తోంది. 50 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ అందిస్తోంది. ఆ దేశంతో వాణిజ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు వీసా ప్రక్రియను యూనస్ సర్కారు మరింత సులభతరం చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశం వీడి భారతదేశంలో తలదాచుకోగా ఆమెను అప్పగించాలంటూ బంగ్లా సర్కార్ భారత్ను కోరుతూ ఉండగా ఇండియా స్పందించట్లేదు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ భారతదేశ శత్రు దేశమైన పాకిస్తాన్తో తన స్నేహాన్ని బలపరుచుకుంటోంది. ఈ క్రమంలో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో పాక్ అనుకూలంగా భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆ దేశంలో వినిపించడం భారతీయులను ఆగ్రహావేశాలకు గురి చేస్తోంది.